హలో గైస్, సోమవారం గుడికి వెళ్ళడం నాకు అలవాటు. కానీ ఈరోజు మార్నింగ్ వెళ్ళలేకపోయాను. ఇప్పుడున్న వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోతున్నాను. నేను తలకు స్నానం చేసేసి నేను రెడీ అయిపోయాను అనమాట. దేవుడికి పూజ చేసేసి తులసికోట దగ్గర దీపం పెట్టేశాను. ఇప్పుడే చాలా లేట్ అయింది. మేము గుడికి వెళ్తే రావడానికి చాలా లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ సోమవారం స్పెషల్గా పూజ జరుగుతుందన్నమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అందుకని వెళ్తే రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు డిన్నర్కి కాకరకాయ ఫ్రై అండ్ రైస్ అనమాట. ఇప్పుడు చేసేసి పోతే వచ్చి తర్వాత తినేయచ్చు, లేదు మళ్ళీ వచ్చి చేయాలంటే ఓపిక ఉండదన్నమాట. అందుకని ఇప్పుడే చేసేస్తున్నాను. కాకరకాయ చాలా మంది తినరు, ఎందుకంటే చేదుగా ఉంటుందని చెప్పేసి. నేను చెప్పిన విధంగా చేయండి, అస్సలు చేదు ఉండదు. చేదు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో అడగకండి, నాకు కూడా తెలీదు. గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి, కానీ అంత ఓపిక లేదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కాకరకాయ చేదు రాకుండా చేయాలంటే కాకరకాయని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాకరకాయ పీసెస్ని తీసుకొని దానిలో ఉన్న వాటర్ అన్నీ బాగా పిండేసుకోవాలి. తర్వాత మీకు కాకరకాయ ఫ్రై కావాలంటే కాకరకాయ ఫ్రై చేసుకోండి, కాకరకాయ కర్రీ కావాలంటే కాకరకాయ కర్రీ చేసుకోండి. ఇప్పుడు నేను అన్నం పెట్టేస్తున్నాను అనమాట. రైస్ చేసుకుంటూ గ్యాస్ మీద కూర్చుంటే లేట్ అవుతుంది, అందుకని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నా. అలాగే మేము గుడికి వెళ్తే రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి కొద్దిగా కాఫీ చేసుకొని తాగేస్తున్నాను, ఆకలి కాకుండా ఉండటానికి. గుడికి అయితే వచ్చేసాను. ఈ గుడి చాలా అంటే చాలా ఇష్టం నాకు. అస్సలు ఏం కోరుకునే తీరుతుంది నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కదా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పూజిస్తున్నాను. ఈ దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా నేను ప్రసాదం కోసమే ఈ గుడికి వస్తాను. ఇప్పుడు నాకు పూలు అండ్